చెప్పయ్యే. నాకు ఫ్రంట్ ఇచ్చాడు, నీకు బ్యాక్ ఇచ్చాడు. అసలు ఆడు ఏ యాంగిల్ కోసం దూరం వచ్చాడో తెలుసుకోవాలి. అందుకే ఇది తెచ్చా. ఇందులో ఒక పెగ్గు వాడు వేసాడు, వాడి లోపల ఉన్న యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే ఇందులో 2 పెగ్గులు నేను వేసాను, నాలో ఉన్న డేంజరస్ యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. దూరం ఎందుకు వేసావు? వాడు పారిపోకూడదు కదా. యాక్షన్ యాంగిల్ అన్నమాట. యా, ఐ లైక్ ఇట్. ఓకే. ఏంటి తమ్ముడు ఏం చేస్తున్నావు? బోరింగ్ అంటే నేను వచ్చాను కానీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. మంద వద్దనే. ఎందుకని? మందు కొడితే నేను మనిషిని కాదు, నిజాలు బయటకు వచ్చేస్తా. కొట్టే ముందు చీజ్ కొట్టాను వాడు. అరే క్విట్ కామన్ కొట్టు. చీజ్ కొట్టు. ఎక్కిందా? బాగా ఎక్కిందా? సైడ్ డిష్ కొట్టు. డైరెక్ట్గా మెయిన్ డిష్. మెయిన్ డిష్ ఏంటి? ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చినట్టు? అదే కావాలి నాకు. ఆస్తి కోసమే కదా. అమృతాన్ని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వెనకాల 1000 కోట్ల ఆస్తి కొట్టేస్తానేగా. కంగారు పడతాను. అసలే ఆస్తి మొత్తం మా బావ చేతిలో ఉంది. దాన్ని ఎవ్వరికి ఇవ్వను. అమృతాన్ని పెళ్లి చేసుకున్న వాడికి ఆస్తి అంతా దక్కుతుంది. ఎందుకైనా మంచిది మనం ఒక అండర్స్టాండింగ్ ఉంది. అమృత అంటే వీడికి చాలా ఇష్టం. వీడికి ఇచ్చి పెంచాలి. మన ఆస్తి ఏంటి? ఓకే 50-50. మొత్తం నీకెందుకురా? నేను తింటున్నానుగా. అయిపోయి అయిపోయిందేంటి? హ్యాపీ టోటల్ బ్లర్. నీకు అంత కావాలా? నీకు ఆస్తి కావాలా? సైలెంట్ అయిపోయారంట్రా. అసలు మీరు ఏం చేద్దాం వచ్చారు? నేను వచ్చాను నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. మీరేం చేస్తున్నారు? సైలెంట్ గా కూర్చున్నారు. ఎంటర్టైన్మెంట్ ఇచ్చేయండి నాకు. మరి ఇప్పుడు ఇందులో మాట్లాడారు. అచ్చి బాబోయ్, ఒక మనిషిలో యాంగిల్స్ నేను ఎప్పుడూ చూడలేదండి. ఎక్కడ వెళ్తున్నారు? ఏదో ఒకేసారి పోసుకుంటారు. ముందు నేను పోసుకొచ్చా. ఎంత రాడు సార్? అయితే నేను పోసుకొచ్చేస్తా. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. అరే కీస్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడా? మామూలు కాదు. ఎంటర్టైన్మెంట్ కూడా పారిపోతారా? వచ్చి కాపాడు. ఏమైందిరా? ఇలాంటి నేర్చుకోవాలి.